హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలి. మీ అందరిలో నేను ఉండాలి. ఏం లేదండి, ఒక చిన్న విషయం చెప్దామని అనుకుంటున్నా. అంటే ఏం లేదు, ఇంకొకటి మన నాకు సబ్స్క్రైబర్స్ పర్లేదు, బాగానే వస్తున్నారు. వాళ్ళందరికీ మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ. ఇంకా కూడా సబ్స్క్రైబర్స్ రావాలి, నా ఛానల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కొంచెం లైక్ కూడా చేయండి. సరే, నేను ఏ విధంగా చేస్తున్నా ఇంకా నేను ప్రతి వీడియోలో చెప్పాను, కానీ మాత్రం నాకైతే హ్యాపీగా ఉంది. కానీ ఒకటి మొన్న ఒక హాస్పిటల్ గురించి చెప్పిన, అంటే ఈమె ఊరికి హాస్పిటల్ గురించి చెప్తుంది అని అనుకోకూరి. అంటే మన రోగం, మనకి ఏదైనా హెల్త్ బాగాలేదు అని అంటే మనకు పొయ్యి అలా బాధపడుకుంటూ కూర్చుంటే ఆ రోగం ఇంకెంత ఎక్కువ అవుతుంది, కానీ తక్కువ కాదు. అసలు నేను రీసెంట్గా మొన్న ఇప్పుడు 1 మంత్ అవుతుంది అనుకోండి, కానీ నేను చేద్దామంటే అంటే మా సార్కే కాలు ఇన్ఫెక్షన్ అయిన ఉండే, మా వారికి. ఇక్కడ మన అరుంధతి హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. అక్కడ అన్ని ఫ్రీ ట్రీట్మెంట్, మంచిగా అన్ని ఏ టెస్టులు చేసినా కానీ మన ఆధార్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు మీద చేస్తున్నారు. కానీ మేము అసలు కాలు అసలు ఉంటుందా, తీసేస్తారా అంత ఇన్ఫెక్షన్ అయ్యింది. అదేంది చిన్నగా అది పుండులాగా అయితే దాని మీద ఇట్లాగా రబ్ చేసిండు, గోకినందుకు అది మొత్తం ఇట్లా వాసి మొత్తం ఇట్లా బబుల్స్ లాగా వచ్చేసినాయి, మొత్తం వాటర్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. అసలు మాకు భయం వేసింది. అసలు ఏంది ఇది, ఇంకా ఎట్లరా ఇక్కడ చూపించినాం తగ్గలేదు. ఇంకా మాకు కూడా భయమైంది. ఇక్కడ చెప్పిండు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్, తగ్గుతుందమ్మా, కొంచెం లేట్ అవుతుంది అని అన్నాడు. అయినా ఉన్నాం, 2-3 రోజులు ఉన్నాం. మళ్ళీ మా భయం వేసింది, అమ్మో ఇంకా తగ్గకపోతే ఎట్లా, సరేరా బయటకు తీసుకెళ్దామని ఇంకా మా బాబుని అడిగితే, మమ్మీ ఇక్కడ అరుంధతి హాస్పిటల్ ఉంది, అసలు ఆ పేరు కూడా నేను వినలేదు ఎప్పుడు, తీసుకెళ్దాము. అక్కడ కూడా కాలేదనుకో యశోదకు పోదాం ఏదైనా పెద్ద హాస్పిటల్కి అని అన్నాడు. సరే అని అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం వాళ్ళు పోగానే ఇక్కడ ఉన్న ఈ డ్రెస్సింగ్ అంతా ఇప్పేసి మళ్ళీ చూసి మళ్ళీ డ్రెస్సింగ్ చేసేసి, ఇంకా అందులోనే 15th August వచ్చింది, రాఖీ అదేదో ఏవో 2-3 పండుగలు, శనివారం మొత్తం టెస్టులు చేసిర్రు అని, అదే ఎక్స్రేలు అవన్నీ తీసి మండే రోజు ఆపరేషన్ చేస్తాం, ఏం లేదు, అంత వాటర్ ఇన్ఫెక్షన్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు అన్నారు. వాళ్ళు మా దగ్గర పాపం రూపాయి కూడా ఆశించలేదు. అది హాస్పిటల్ ఏది, మన మల్కాజిగిరి ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి అయింది, ఆయన అతనిది అనమాట. వాళ్ళ అమ్మ పేరు మీద ఫ్రీ ట్రీట్మెంట్ చేపిస్తున్నాడు. ఎక్స్రేలు మాత్రం ఫ్రీ తీస్తున్నారు. మాకు డబ్బులు అయితే ఏం తీసుకోలేదు, ఎవరి దగ్గర కూడా ఏం తీసుకుంటలేదు. కానీ మాత్రం డాక్టర్స్ కూడా సూపర్ ఉన్నారు, సిస్టర్స్ కానీ మళ్ళీ ఏ వార్డుకి ఆ వార్డు, ఏ ఏమంటారు, ఏ రోగం వచ్చినా కానీ దానికి సపరేట్. కానీ మాత్రం నాకు ప్రైవేట్ హాస్పిటల్ లాగా, అది ప్రైవేట్దే, గవర్నమెంట్ది కాదు, కాలేజీ ఉన్నట్టుంది. ప్రైవేట్ హాస్పిటల్ బాగుంది. హాస్పిటల్ కూడా చూడడానికి ఎంత మనకు పేషెంట్ దగ్గర నేను ఎన్నడూ అసలు నేను హాస్పిటల్లో లేను. నాకు రోగం వచ్చి నేను హాస్పిటల్లో ఉన్న, నా వెనకాల ఉన్నారు, కానీ నేను ఫస్ట్ టైం నేను ఇప్పుడు మా ఆయనతోటి ఉండడం. ఆ పేషెంట్ పక్కకు కూడా వాళ్ళు ఉండనియట్లేదు. సపరేట్ రూమ్ ఉంటేనేమో అలానే ఉన్న, సపరేట్ కన్నా అసలు వాళ్ళ సపరేట్ రూమ్స్ ఒకటి లేవు, జనరల్ వార్డే. కానీ నాకు అలా ఎందుకో మంచిగా అనిపించింది, జనరల్ వార్డ్ అయినా కానీ మంచిగా చాలా గ్యాప్ ఉంది, బెడ్కి చాలా గ్యాప్ ఉంది. మళ్ళా మంచిగా నీట్గా ఉంది హాస్పిటల్ కూడా, ఏ వార్డు కావాడు. ఇంకా ఎంత నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మేము ప్రైవేట్లో పోతే అయితే మాకు 3-4 లక్షలు అవుతుండేనో, ఇంకెక్కువ అవుతుండేనో అసలు. కానీ మా ఖర్చులే అయినాయి, అంతేగాని మాత్రం ఏమాత్రం డబ్బులు ఏం కాలేవు. ఏదో చిన్నగా ఏదో మందులకు ఏదో అది మేము వచ్చే ముందే ఇచ్చిర్రు వాళ్ళు రాసి, కానీ వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళే చూసుకున్నారు. మళ్ళీ ఇంకా మనం వెనకాల ఉంటాము, మనం పేషెంట్ తోటి ఉంటే కూడా పక్కకు తిననివ్వరు. ఎందుకంటే వేరే పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇన్ఫెక్షన్ మళ్ళీ మీకు వస్తుందమ్మా, మీరు బయట తిన. ఇంకా అప్పుడు మేము ఉన్న వారం రోజులు ఫుల్ వర్షం,
ఇంకా అసలు చెట్ల కిందనే తింటారంట. కానీ మాత్రం మమ్మల్ని పేషెంట్ పక్కకు కూడా ఎక్కువసేపు ఉండనియ్యరు. మేము ఎందుకున్నాం, మేము చూసుకుంటాం కదా అంటే, మరి మేమన్నా ఎమర్జెన్సీ ఉంటే మేము పిలుస్తాం కదమ్మా, మేము ఉన్నాం కదా, మీకు ఏం పర్లేదు బయట కూర్చొని ముచ్చట పెట్టుకోమ్మా అని వాళ్ళు ఎంత నిజంగా చెప్పాలంటే పోయేటప్పుడు చాలా భయపడుకుంటూ పోయినాం. అసలు ఈయనైతే మొత్తమే రానన్నాడు. అమ్మో అక్కడికి పోతే పైసలు బాగా అవుతాయి, నేను రానంటే రానన్నాడు. ఏమన్నా నేను ఈయనే చూపించుకుంటాం, వెళ్ళే తగ్గినా సరే అని అన్నాడు. కానీ మాకే భయం వేసి ఇంకా బలవంతంగా తీసుకుపోయినాం. అక్కడికి పోయినాక తెల్లారిసరికి వాళ్ళు ఇచ్చిన మందులకి ఆ వాపు అంటే చాలా వాపండి, అది చాలా లావ్ అయిపోయింది, మన ఏనుక్కల్లాగా అయిపోయింది. వాళ్ళు ఒక్క ఇంజెక్షన్ ఇచ్చేసి కొంచెం అదేమంటారు గ్లూకోజ్లు పెట్టి తెల్లారేసరికి కొంచెం వాపు అనేది తగ్గింది. మేము పోయేసరికి నైట్ ఇంక తోడ వరకు కూడా మొత్తం ఇన్ఫెక్షన్ పైనకు వచ్చేస్తుంది. ఆ డాక్టర్ చెప్పిండు, ఏంటిది ఇంత ఎక్కువైపోయింది కదా, లేదు సార్ ఒక 5-6 రోజులనే అంత ఇన్ఫెక్షన్ అయ్యింది అని అంటే, ఇంకా నయం అది బ్లడ్లో కలిస్తే మాత్రం డేంజర్ ఉంటుండే, మీరు తొందరనే తీసుకొచ్చిర్రు అన్నారు. ఆయన ఇచ్చిన మందులకు తెల్లారి వరకు నాకు నైట్ మొత్తం ఏడ్చుకుంటూ కూర్చున్న, బబుల్స్ ఇట్లా వచ్చేసినాయి ఆ తోడకి. అసలు తెల్లారి వరకు బబుల్స్ మొత్తం తగ్గిపోయినాయి. అటు 3 డేస్లలో వాళ్ళు ఇచ్చిన మందులకు వాపంతా తగ్గిపోయింది. ఆపరేషన్ చేయాలనుకున్నా కానీ మండే రోజు ఎందుకంటే లోపల మళ్ళీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే పోతుందని చిన్నగా ఊరికే ఘాట్లాగా పెట్టి చేసేసారు. తెల్లారలేదు, మళ్ళీ మంగళవారం లేదు, బుధవారం వెళ్ళిపోమన్నాడు ఆయన. మాకు రావాలనిపిస్తుంది, ఈయన పోనంటాడు. ఇంకా 2-3 డ్రెస్సింగ్ చేయించుకున్నాక పోతానంటే ఆయన డాక్టర్కి వద్దు ఇక్కడ ఉండొద్దు, ఎందుకంటే తగ్గిపోయింది ఆల్మోస్ట్, ఇంకెందుకు మీకు, కొంచెం మీరు ఒక 1 వీక్ తర్వాత వచ్చి చూపించుకోండి, మళ్ళీ వేరే పేషెంట్లు కూడా ఉంటారు అని అన్నారు. అని నాకు జనరల్ వార్డ్ అంటే కూడా ఎందుకనంటే రకరకాల రోగాలను చూస్తుంటాము, మనకు కూడా పెద్దగా బాధ అనిపించదు. అదే మనం స్పెషల్ రూమ్లో ఉన్నాం అనుకోండి, ఒక 2 బెడ్లు ఉంటే ఒక బెడ్ మీద పేషెంట్ ఉంటాడు, ఇంకో బెడ్ మీద మనం పండుకోవాలి తప్ప డోర్ పెట్టుకొని. అది నాకు అంతకన్నా నాకు ఇదే మంచిగా అనిపించింది జనరల్ వార్డ్. ఎందుకంటే 10 మంది కలుస్తారు, మళ్ళీ ఎవరు ఏంటి అనేది పేషెంట్కి కూడా అంత వాళ్ళు అయ్యో అన్న ఆలోచనలు ఉండేది. ఎందుకంటే వాళ్ళు రకరకాల మనుషుల్ని చూస్తుంటారు కదా, అరే వాళ్ళకు నాకు రోగం వచ్చింది నేను అని భయపడరు. అదొక్కటి మాత్రం బాగా నాకు అర్థమైంది. అసలు స్పెషల్ రూమ్లో ఉండేదానికన్నా ఈ జనరల్ వార్డులలో ఉంటే చాలా రోగం వచ్చిన పేషెంట్కి కూడా ఒక ధైర్యం అనేది వస్తుంది, అర్థమైంది. కానీ నాకంటే చాలా బాగా నచ్చింది అది హాస్పిటల్. నేను ఇక ఎక్కడ అంటే నియర్ దుండిగల్ దగ్గర. కానీ ఆ మర్రి శశిధర్ రెడ్డి గారు ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నా. మీకు వీలైతే మాత్రం తప్పకుండా చూడండి. చూడండి అన్న వీడియో మాత్రం తప్పకుండా చూడండి. ఎవరికైనా ఏదన్నా సీరియస్ ఎఫెక్ట్ ఉన్న సీరియస్ కేసులు అయిన వాళ్ళు, ఇంకొకటి మెయిన్ 7 కిలోల గడ్డ తీసిర్రండి. అది ఆయన ఒక ఆమెకి కడుపులో 7 కిలోల గడ్డ వెళ్ళింది. ఆ గడ్డను మాకు చూసి మేము కూడా చూసినాం ఆ గడ్డను మేము, కానీ నేను వీడియో తీసుకోలేదు అసలు. కానీ మాత్రం వాళ్ళ ధైర్యానికి అయితే మెచ్చుకోవాలి. వాళ్ళ డాక్టర్స్కి ఎప్పుడు ధైర్యమే ఉంటుంది. వాళ్ళు అంత ధైర్యంతో వాళ్ళ అమ్మాయికి చెప్పారు. వాళ్ళు ఏ డాక్టర్ ఎక్కడికి పోయినా కానీ బతకది అమ్మాయి, మీ ఇష్టం ఇంటికి తీసుకోవమ్మా అని చెప్పారంట. ఇంకా పిల్లకి ఎవరో ఈ హాస్పిటల్ గురించి చెప్తే ఎట్లా మా అమ్మనైతే ఇంటికి తీసుకెళ్ళమన్నారు కదా, సరే ఇక్కడ కూడా చూస్తా అని అయితే మేము ఉన్న రోజు అయితే ఆపరేషన్ చేసి అయితే తీసిరు గడ్డను. మేము ఉన్నాం 3-4 రోజులు ఉన్నాం. ఆమె అయితే బాగానే ఉంది. ఇంకా ఇప్పుడు ఆ సంగతి తెలియదు. అంటే ఏదైనా డేంజర్ అయితే ఏదో వార్త అయితే వస్తుంది కదా. మళ్ళీ మేము మొన్న పోయినాము రీచెకప్కి, కానీ ఏం లేదు, అంతా బాగుంది. కానీ మాత్రం చాలా బాగా నచ్చింది. ఓకే, మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళి ఫ్రీ ట్రీట్మెంట్ అండి. మీరేం లేదు, ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ ఇవన్నీ పనిచేస్తాయి. అలా మీకు అవసరమైతే ఆరోగ్యశ్రీ ఏదంటే పెద్ద దాని రోగాన్ని బట్టి నీకు ఆరోగ్యశ్రీ ఉంటుంది, లేదంటే ఆధార్ మీద చేస్తారు. అవి అయితే 2 తీసుకొని పోండి, ఆధారు ఆరోగ్యశ్రీ తీసుకొని వెళ్ళండి. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, చూడండి కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను ఎప్పటి నుంచో పెడతా అంటే మాకు రోజు ఒక్కరు నేను చూడడానికి వచ్చుట్లా నాకు
వీలు కాలేదు అసలు. నాకు ఈ వీడియో గురించి పెట్టాలని బాగా ఉండే, అందుకోసమని ఇప్పుడు పెడుతున్నా. ఖచ్చితంగా మాత్రం చెప్పాను, నాకు ఎప్పుడో చెప్పాలి హాస్పిటల్ గురించి అని. కానీ ఒక్కటి మాత్రం ఏమంటే సపరేట్ రూమ్ కన్నా జనరల్ వార్డెన్ బెస్ట్ అనిపించిందండి నాకైతే. ఎందుకంటే ఒక పేషెంట్కి కూడా ఒక ధైర్యం వస్తుంది. ఊకల్లా నిండా కప్పుకొని వండుకునే దానికన్నా సపరేట్ రూమ్లా ఇట్లా ఏంటంటే వాళ్ళు నువ్వు రకరకాల రోగాలు అక్కడోళ్ళు బెడ్లు ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వీళ్ళ ఈ పేషెంట్కి కూడా ధైర్యం వస్తుంది. అసలు మా సార్ అయితే చాలా భయపడ్డాడు కాలు గురించి అయితే. ఆయనకన్నా ఎక్కువ నేను భయపడ్డాను, నాకన్నా ఎక్కువ ఆయన భయపడ్డాడు. రమ్మన్న రోజు నేను రానంటాడు, నేను ఇంకొక 5 రోజులు దాకా ఉంటానంటే వాళ్ళు ఉంచుకుంటారు. మన అత్తగారు ఇల్లా, ఆయన అత్తగారు ఇల్లా, లేకపోతే అవ్వగారు ఇల్లు అనుకున్నా. ఓకేనా అండి, థ్యాంక్ యూ, బాయ్.